ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు భేటీకి హాజరయ్యారు. ఎన్డీఏ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇక దేశ ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశమైతే జరుగుతోంది. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ భేటీకైతే హాజరయ్యారు. ఇక మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు. ఇక దేశ ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇక కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యారు. ఎన్డీఏ సమావేశానికి సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. దేశ ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా కీలక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఇక అత్యధిక కాలం దేశ ప్రధానిగా కొనసాగుతూ ఆయన రికార్డైతే సృష్టించారు. ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీఏ సమావేశంలో ఒక తీర్మానం అయితే జరిగింది. వికసిత్ భారత్ 2047 రోడ్ మ్యాప్ పై కూడా చర్చించారు. ఎన్డీఏ నేతల కీలక సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఇక ఎన్డీఏ నేతలు కీలక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అత్యధిక కాలం దేశ ప్రధానిగా రికార్డు సృష్టించారు మోదీ. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కూడా అక్కడికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి స్వామి? ఢిల్లీలో భారత మండపంలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పుష్కర కాలం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభినందించడం కోసం భారత మండపంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పాలిత కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలన్నీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒకవైపు దేశంలో 12 ఏళ్లు నాన్ స్టాప్ గా ముఖ్యమంత్రిగా, ఎన్నికైన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రికార్డును ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సూచించిన నేపథ్యంలో ఆయనను అభినందిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన అభినందనకు సంబంధించిన తీర్మానాన్ని ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడంతో కూడా ఎన్డీఏ పాలిత నేతలంతా కూడా తీర్మానాన్ని ఆమోదించారు. ఇందులో ప్రధానంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులంతా కూడా నరేంద్ర మోడీకి కాల్వా కప్పి గిఫ్ట్లు అందజేసి ఆయనను అభినందించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి ఆయనకు శాల్వా కప్పి ఒకవైపు అభినందనలు తెలియజేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీని అభినందించారు. మిగతా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి శివసేన నుంచి ఒకవైపు ఏక్నాథ్ షిండే కావచ్చు, మిగతా అనేక రాష్ట్రాల నుంచి ఎన్డీఏ పాలిత కూటమిలో ఉన్నటువంటి పార్టీల నేతలందరూ కూడా ఇందులో సమావేశానికి హాజరయ్యి నరేంద్ర మోడీని అభినందించారు. దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ప్రధానంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేశారు. ప్రధానంగా వికసిత భారత్ 2047 లక్ష్యంగా దీనికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ పైన ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. నరేంద్ర మోడీ అధ్యక్షతన దీనికి కొనసాగినటువంటి ఈ సమావేశంలో ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తో పాటు ఇటు మిగతా సీనియర్ నాయకులంతా కూడా ఈ సమావేశానికి కూడా హాజరయ్యారు. 2047 వికసిత భారత్ రోడ్ మ్యాప్ మీద చర్చించడంతో పాటు వివిధ రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించినట్టు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ త్వరలో పునర్విభజించే అవకాశం ఉండడంతో కూడా, రీషఫిల్ చేసే అవకాశం ఉండడంతో కూడా పలువురు మంత్రులకి ఉద్వాసన పెరగడం, కొత్త వారిని తీసుకోవడం, శాఖల సంబంధించిన మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో వాటికి సంబంధించినటువంటి కీలక విషయాలపైన కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం అయితే జరుగుతుంది. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు భేటీకి హాజరయ్యారు. ఇక ఎన్డీఏ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు. దేశ ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇక అత్యధిక కాలం మోదీ దేశ ప్రధానిగా కొనసాగుతూ రికార్డైతే సృష్టించారు. ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీఏ సమావేశంలో తీర్మానం చేశారు. ఇక ఈ సందర్భంగా వికసిత భారత్ 2047 రోడ్డు మ్యాప్ పై రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా